ఆర్ వాయిస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందింది. ఆ మహత్తరమైన రోజును ప్రతి సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ స్వతంత్రం మనకు అంత సులభంగా రాలేదు. ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి ఎందరో మహనీయుల పోరాటం, త్యాగం మన స్వతంత్రానికి బలమైన పునాది. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి. వాళ్ళు మన కోసం స్వతంత్రం సాధించారు, మరి మనం దేశం కోసం ఏం చేస్తున్నాం? దేశభక్తి అంటే కేవలం ఆగస్టు 15న జెండాకు సెల్యూట్ చేయడం కాదు. దేశభక్తి అంటే మన బాధ్యతలను నిజాయితీగా నిర్వహించడం, మన విద్యార్థులు కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదగడం దేశభక్తే. మన యువత నైపుణ్యాలను పెంచుకొని దేశ అభివృద్ధికి తోడ్పడడం దేశభక్తే. రైతు కష్టపడి పంట పండించడం దేశభక్తే. సైనికుడు సరిహద్దుల్లో దేశాన్ని కాపాడటం దేశభక్తే. ఒక ఉద్యోగి తన పని నిజాయితీగా చేయడం కూడా దేశభక్తే. భారతదేశం అంటే కేవలం ఒక భూభాగం కాదు, భిన్నమైన భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్న కోట్లాది ప్రజలను కలిపి ఉంచే ఒక గొప్ప భావన. మన మధ్య ఎన్నో భేదాలుండొచ్చు, కానీ దేశం విషయంలో మనందరం ఒకటే. ఈరోజు భారత్ ప్రపంచ వేదికపై తన శక్తిని చాటుకుంటోంది. విజ్ఞానం, సాంకేతికత, అంతరిక్షం, రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక రంగం, అనేక రంగాల్లో మన దేశం ముందుకు సాగుతోంది. అయితే అభివృద్ధి అంటే కేవలం పెద్ద భవనాలు, రహదారులు నిర్మించడం కాదు. ప్రతి పేదవాడికి అవకాశాలు రావాలి, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందాలి, ప్రతి యువకుడికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉండాలి, ప్రతి మహిళ సురక్షితంగా, గౌరవంగా జీవించాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మనం స్వతంత్రం పొందినప్పుడు మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది, కానీ 79 సంవత్సరాల ప్రయాణంలో భారత్ ఎన్నో విజయాలను సాధించింది. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. అందుకే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం చేద్దాం. దేశాన్ని విమర్శించడం మాత్రమే కాదు, దేశం కోసం మన వంతు కృషి చేద్దాం. హక్కులు మాత్రమే అడగడం కాదు, మన బాధ్యతలను కూడా గుర్తుంచుకుందాం. విభజన భావాలను పెంచడం కాదు, ఐక్యతను బలపరుద్దాం. అవినీతిని ప్రోత్సహించడం కాదు, నిజాయితీని ఆచరిద్దాం. మన చేతుల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉంది. ఈరోజు మనం ఎగరవేస్తున్న త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా కాదు, అది మన స్వతంత్రానికి ప్రతీక, మన త్యాగాలకు ప్రతీక, మన ఐక్యతకు ప్రతీక, మన భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి ప్రతీక. దేశం మనకు ఏమిచ్చిందని అడగడం కంటే దేశానికి మనం ఏమిచ్చామో ఆలోచించే తరం కావాలి. అదే మన స్వతంత్ర సమరయోధులకు మనం ఇవ్వగలిగే నిజమైన నివాళి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.